పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం మన చేతుల్లో ఏమీ లేదు. యుద్ధం అమెరికా వాడి చేతిలో ఉంది, ఇరాన్ వాడి చేతిలో ఉంది, గల్ఫ్ దేశాల చేతిలో ఉంది, ఇజ్రాయెల్ చేతిలో ఉంది. అది మనం వెళ్ళి వాళ్ళందరినీ బతిలాడి చెప్పినా కూడా వాళ్ళు ఏం ఆగరు, లేదా వాళ్ళందరినీ బెదిరించి చెప్పినా కూడా ఏం ఆగరు. ఎందుకంటే అమెరికా బెదిరింపులకి ఇరాన్ భయపడుతుందా, లేకపోతే ఇరాన్ బెదిరింపులకి ఏమన్నా ఇజ్రాయెల్ భయపడుతుందా, లేకపోతే గల్ఫ్ దేశాలు ఏమైనా ఆగుతున్నాయా? కాబట్టి ఎవడూ ఏం చేయలేడు అక్కడ యుద్ధానికి సంబంధించి. అదే సందర్భంలో ఇథనాల్ని ఆయిల్లో కలిపి కొంతమేర కంట్రోల్ చేస్తున్నారు. ధరలు ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 27 నుంచి దాదాపుగా 100% కూడా పెరిగిన దేశాలు ఉన్నాయి. మన దేశంలో 7.5% ఇప్పటిదాకా పెరిగింది. మేబీ 15% దాకా పెరగచ్చును కూడా. దాదాపు 150 దాకా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇథనాల్లో ఆయిల్కి సంబంధించినటువంటిది ఇది పెట్రోల్ డీజిల్లో ఇథనాలు కలపడం 30% చేసుకురావడం ఒక ఎత్తు అయితే, తాజాగా ఎక్కడికక్కడ దేశంలో ఆయిల్ వనరుల కోసం, సహజ వనరుల కోసం ఎతికే ప్రయత్నం ప్రారంభించారు కదా, మోడీ సర్కార్ పిలుపునిచ్చింది కదా. అందులో భాగంగా రాజస్థాన్లోని దందేవాలా ప్రాంతంలో న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ దొరికినాయి. అక్కడ భారీ ఎత్తునని దాదాపుగా 20-30 సంవత్సరాలకు సరిపడా ఉన్నాయి అన్నటువంటిది జైసల్మేర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేశారు. రాబోయే రోజుల్లో అదొక అద్భుతమైనటువంటి వరం కాబోతుంది.